రూపంలో అందించడానికి గత 5 సంవత్సరాలుగా ఒక్క జీయర్ స్వామి గారు బ్రహ్మోత్సవానికి పూర్వం వచ్చి ఆలయానికి మంగళాశాసనం చేస్తున్నారు. అదే పరంపరలో మన దేవాలయానికి ఇంతకు పూర్వం త్రిడంది చిన్న శ్రీమన్నారాయణ రామాన జీయర్ స్వామి గారు, అహోబిల రామాన జీయర్ స్వామి గారు, దేవనాథ రామాన జీయర్ స్వామి గారు, రామచంద్ర రామాన జీయర్ స్వామి గారు, ఇప్పుడు మన షడగోపముని రామాన జీయర్ స్వామి గారు కూడా వేయించేశారు. భగవంతుడు నేరుగా తన యొక్క అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా మనకు అందించడానికి మనమందరం కూడా వెళ్ళి మనకున్నటువంటి ఆర్తిని భగవంతుడికి విజ్ఞాపన చేసుకుంటూ ఉంటాం. మరి భగవత్ సంబంధమైన విషయం ఏదైనా ఎలా చేయాలి, అది ఎలా చేస్తే దేవాలయం వృద్ధిలోకి వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంగళం కలుగుతుంది అనేటువంటి సదాచారాన్ని మనందరికీ కూడా తెలియజేయడానికి స్వామివారు చాలా సుదూరంలో అంటే తమిళనాడులో శ్రీవెల్లిపుత్తూరు మేల్కోట దివ్యదేశం నుంచి ఇక్కడికి వేయించేశారు. సాధారణంగా మనం దగ్గరలో ఉన్న వారందరికీ ఏదైనా గొప్ప వస్తువు దగ్గర ఉంటే దాని యొక్క విలువ తెలియదు. అలానే ఇలాంటి మహనీయులు పూజ్యులు పెద్దవారందరూ కూడా వచ్చినప్పుడు ఏదో సర్వసాధారణంగా మనం వచ్చి పాల్గొంటాము అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. స్వామివారి ఇక్కడికి వేయించేసిన సమయానికి మనం ఇక్కడ ఉండడము అంటే మనకు పూర్వజన్మ సుకృతము భాగ్యము ఉంది అని అర్థం. ఎందుకంటే చాలా పూర్వాంగంగా ఉన్నటువంటి పీఠము మనవాళ్ళ మహాముని పీఠానికి 23వ పీఠాధిపతిగా స్వామివారు ఉన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం మనందరూ కూడా కలగాలి. ఎంతో దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వేయించేశారు స్వామివారు. ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు, ఎటువంటి స్వాములు వేయించేస్తేనే ఆలయం యొక్క వృద్ధి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇహపూర్వము చిన్నజీయర్ స్వామివారు రాకముందు ఈ ఆలయానికి ఇంత ప్రాచుర్యము ఇంత వైభవం లేదు. స్వామివారి యొక్క అనుగ్రహం చేత ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి ఎప్పుడు చేయబడిందో ధ్వజస్తంభ ప్రతిష్ట అయిన తర్వాత ఆలయం యొక్క వృద్ధి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత 5వ స్వామిగా మన షడగోపముని రామాన జీయర్ స్వామి గారు వేయించేశారు. వారి యొక్క మంగళాశాసనం అందరికీ కూడా కృప చేశారు. నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటు ఆచార్యుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. నిరంతరం మన రాగరాడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలయ వృద్ధికి నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. సరే, అనేక రకాల కమిటీలు మారుతూ ఉండవచ్చును, ఎంతోమంది ముందుకు వస్తూ వెళ్తూ ఉండవచ్చు. కానీ మన రావిరాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఒకరికొకరు సహాయం చేస్తూ అనేక ఉత్సవాలని గ్రామంలో ఎటువంటి లోటు లేకుండా నిర్వహణ చేస్తారు. వారి యొక్క సహాయ సహకారాల చేత ఇంకా ఆలయం వృద్ధిలోకి రావాలి. అలా వారిని మన నరసింహస్వామి అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ అడిగినాము. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాచ్యుతయశుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దగ్రం విభావం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్యదగ్గుస్థం తత్రావితపిటం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యద్వేదాదౌ ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేతస్య పరస్పరిమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ షడగోప మహాముని రామానుజ జీయర్ స్వామి.